విషయాలు అంటే వాళ్ళ వస్తువు ఆ వ్యక్తులు అలా చూస్తుంటారు. కానీ ఇవాళ చూస్తే ఏం చేస్తున్నారు? ఒక ఆయన వచ్చి ఆత్మగౌరవం అంటాడు, ఆస్తుల కోసం కాదంటాడు. ఇంకొక ఆయన మీద చాలా చిన్న గొడవ మేము పరిష్కరించుకుంటామంటారు. ఇంకొక వ్యక్తి బయటికి రాకుండా ఇద్దరిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిపైన మోహన్ బాబు తన ఏజ్ని చెబుతూ, ఈ ఏజ్లో నాకు ఈ కష్టాలు ఎందుకు, నా కొడుకు నా కోడల నుంచే నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కమిషనర్ లెటర్ రాస్తారు. ఎక్కడ పోయింది మీ క్రమశిక్షణ? ఎక్కడ పోయింది మోహన్ బాబు లేకపోతే మంచు ఫ్యామిలీ అంటే ఉన్న ఒక ఇంప్రెషన్ అన్న విషయంపై అందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. ఇద్దరు కొడుకుల్ని అడగాల్సింది. మీ నాన్నకు ఒక పేరుంది, మీ నాన్నకు ఒక మంచి పేరుంది. అందులో ముఖ్యంగా చూస్తే క్రమశిక్షణగా అందరినీ ఒక తాటిపైకి నడిపిస్తారనే ఒక మాట ఉంది. కానీ ఇండస్ట్రీలో మీరే మాట వినకపోతే రేపు ఆయన ఇండస్ట్రీలో వేరే వాళ్లకు ఏం చెప్పగలుగుతారు? చెప్పడానికి మాత్రమే నీతులు ఉంటాయి, ఆచరించడానికి కాదు అని ఏమన్నా మీరు భావిస్తున్నారా? గతంలో పెదరాయుడులో ఒక డైలాగ్ ఉంటుంది, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అని చెప్పి మాట్లాడే ఆ డైలాగు యూజువల్గా మోహన్ బాబు తన నిజ జీవితంలో కూడా పాటిస్తారనే ఒక మాట ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి అలా ఉందా? ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒక కొడుకేమో ఏమీ మాట్లాడట్లేదు, ఒక కొడుకేమో బయటకు వచ్చి అన్న మీద తండ్రి మీద కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ గొడవలు ఇవ్వాల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓవైపు పుష్ప లాంటి సినిమాలో, బాహుబలి లాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు వచ్చి దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ మాత్రం బయటకు వచ్చి ఆస్తుల కోసం కొట్లాడుతున్నారా, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నారా పక్కన పెడితే 4 గోడల మధ్య ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే ఇష్యూని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. పహాడి షరీఫ్ పిఎస్ నుంచి మా ప్రతినిధి రత్న లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రత్నాన్ని ఒకసారి అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 2 రోజుల నుంచి తను అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయంపైన పూర్తి స్థాయిలో తన సమాచారం ఉన్న నేపథ్యంలో రత్న ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈయనేమో ఒకటే ఇల్లు, ఆ ఫామ్ హౌస్, ఇప్పుడు దానికి సరే ఒక మంచు ఎస్టేట్ అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆ ఒక్కదాని చుట్టే మొత్తం తిరుగుతోందంటే ఒక అనుమానం అయితే వస్తుంది. ఎందుకంటే మొదటగా వాళ్ళు ఉన్నారు, తర్వాత మనోజ్ వెళ్ళాడు, అక్కడ గొడవ జరిగింది, మళ్ళీ మనోజ్ ఉంటున్నాడు, ఇప్పుడేమో విష్ణు వెళ్తున్నాడు అక్కడికి, నిన్న మంచు లక్ష్మి వచ్చి వెళ్ళింది. ఏంటి ఆస్తుల సంబంధం లేకుండా ఈ గొడవలు జరుగుతున్నాయంటే నమ్మాలంటారా? వాస్తవానికి రియల్ లైఫ్లో సినిమాలతో బిజీగా ఉండే మంచు ఫ్యామిలీ రియల్ లైఫ్ కూడా ఇప్పుడు సినిమానే తలపిస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ కుటుంబ వ్యవహారం అనేది తారాస్థాయిగా చేరింది. వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు కూడా ఒక సినిమాటిక్ ట్రాజడీని తలపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు కూడా ఎప్పుడైతే మంచు మనోజు అప్పటి వరకు తన మీద దాడి జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి కేవలం డైల్ 100 ద్వారా మాత్రమే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యక్షంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఎప్పుడైతే ఈ విషయానికి సంబంధించి మంచు ఫ్యామిలీ నుంచి ఒక లెటర్ అనేది వచ్చిందో, బయటికి మెసేజ్ వచ్చి ఎటువంటి ప్రత్యక్ష దాడి జరగలేదు, ఎటువంటి ఇబ్బంది అనేది లేదన్నటువంటి ఒక మెసేజ్ వచ్చిన తర్వాత ఆ సాయంత్రమే వెంటనే బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలకు హాజరయ్యారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా మరి ఈయన ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, ప్రత్యక్షంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తన మీద దాడి జరిగిందన్నటువంటి విషయానికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనుకుంటున్న సందర్భంలోనే నిన్న సాయంత్రం రావడం జరిగింది. నిన్న సాయంత్రం వచ్చి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేయకుండా, తన కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేయకుండా, ఒకవైపున ఆ తండ్రి మీద గొడవ, వాస్తవానికి మోహన్ బాబుకు అలాగే మంచు మనోజ్కు గొడవ జరిగినప్పటికీ కూడా అక్కడ ఈ తన నివాసంలో కొంతమంది అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు వచ్చి తమ మీద దాడి చేశారు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తమ ఇంట్లో ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది మాయమైంది. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి, విజయ్ రెడ్డి అనేటువంటి 2 వ్యక్తుల యొక్క పాత్ర కూడా ఉంది. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయినటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ ఆయన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పహాడి షరీఫ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎవరైతే అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారో దాదాపు 10 మంది మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన వెంటనే ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది అయిపోయిందో ఆ తర్వాత అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఆ మోహన్ బాబు వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసి ఒక సుదీర్ఘమైనటువంటి ఫిర్యాదును ఇచ్చారు. అందులో 2 పేజీల లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో చాలా క్లియర్గా తెలియజేశారు తన కొడుకును, తన చిన్న కొడుకు అలాగే తన చిన్న కోడల నుంచి కూడా తమకు ఆస్తులకు సంబంధించి అలాగే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు, ప్రాణాలకు అలాగే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆ ఫిర్యాదు పత్రంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక విషయాన్ని మీరు విశ్లేషించండి రత్న, ఒక విషయాన్ని విశ్లేషించండి. ఏంటంటే ఆయనేమో చాలా క్లియర్గా అది కుటుంబ గొడవ అంటారు, కానీ బయట వాళ్ళు వచ్చి కొట్టెళ్ళారు లేకపోతే నా మీద దాడి చేశారు అని చెప్పంటున్నారు. అంటే కుటుంబంలో ఆయనకేం నష్టం జరగకూడదు, కానీ ఆయనకు నష్టం జరుగుతున్న విషయం మాత్రం ప్రపంచానికి తెలవాలి.
ఈ ప్రయత్నం ఏమైనా మంచి మనోజ్ చేస్తున్నారా? ఎస్, వాస్తవానికి మంచు మనోజు ఇటు తను ఫిర్యాదు చేసినటువంటి విధానం కావచ్చు, ఇప్పుడు తను మీడియా సుముఖంగా రియాక్ట్ అవుతున్నటువంటి తీరు కావచ్చు, ఇక్కడ రెండు కోణాల్లో తను వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపున తన తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఉన్నటువంటి ఏదైనా మనీ పరమైన డబ్బు పరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఆస్తుల పరమైనటువంటి ఇబ్బందులు కానీ నేను వాటి వరకు ముందుకు వెళ్ళట్లేదు, వాటి జోలికి వెళ్ళాలని కూడా నాకు లేదు. నేను కేవలం ఇప్పుడు తన ఆత్మగౌరవం కోసం, అలాగే తన కుటుంబానికి సంరక్షణ లేకుండా పోయింది, తన భార్యకు పిల్లలకు సంరక్షణ లేకుండా పోయింది, వాటి కోసం మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను. ఒకవైపున పహడ్ షరీఫ్ పోలీసులకు నేను ఫిర్యాదు చేసి నాకు ప్రాణహాని ఉంది, నాకు ఇబ్బంది తెలుస్తుంది, ఆ ఫ్యామిలీకి సంరక్షణ లేకుండా పోయింది, తగిన ప్రొటెక్షన్ ఇప్పించాలని చెప్పని నేను కోరుకుంటే, వాళ్ళు నన్ను కాదని ఎవరైతే తన తండ్రికి సంబంధించినటువంటి వ్యక్తులను ఇంట్లోకి పిలిపించారు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఒకవైపున ఆస్తుల పరమైనటువంటి విషయాలేమో బయటికి తీసుకురావట్లేదు, తన కుటుంబానికి ఆత్మరక్షణ కోసము, కుటుంబ సంరక్షణ కోసం పోరాడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మరోవైపు తండ్రి ఎప్పుడైతే రాచకొండ పోలీసులకు ఇందులో ఆస్తులకు సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మరోవైపున కోడల నుంచి కూడా ఇటువంటి ప్రాణహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి, ఇద్దరు నుంచి కూడా ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు మాత్రం పర్టికులర్గా తనకున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో శ్రీ విద్యా నికేతన్లో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, తన సోదరుడైనటువంటి మంచు విష్ణు విదేశాలకు ఎందుకు వెళ్ళినటువంటి విషయం కూడా నాకు తెలుసు అనే విషయాలన్నిటిని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ, ఇందులో ఖచ్చితంగా ఆస్తిపరమైనటువంటి విషయాలను కూడా మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు రిప్లై ఇస్తూ తను మెన్షన్ చేయడం జరిగింది. మంచు మనోజ్ తర్వాత ఒక రిప్లైని కూడా రిలీజ్ చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో కలగజేసుకోవాలి, వాళ్ళు న్యాయం చేయాలి అనేటువంటి విషయాన్ని ఒక పోస్ట్ని పెట్టడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి ఒకవైపున కుటుంబ రక్షణ కోసం, తన ఆత్మగౌరవం కోసం నేను కేవలం వాటి కోసమే ఫైట్ చేస్తున్నాను, తన ఇంటికి సంరక్షణ లేకుండా పోయింది, తన భార్య పిల్లలకు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, వాటి మీద చర్యలు తీసుకోవాలి, మాకు ఒక సేఫ్టీని ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇండైరెక్ట్గా మాత్రం ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తూ తను ఆస్తుల కోసం ఈ విషయంలో ఫైట్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పకనే చెబుతున్నాడు అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా ఇదే విషయం పైన విశ్లేషణ అందించారు త్రిపుర చిట్టుబాబు గారు లైవ్ లో